నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆశిస్తూ ఇదొచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. మార్నింగ్, ఈవినింగ్ నేను ఏం చేశాననేది షేర్ చేస్తున్నాను. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కే లేచి స్నానం చేసేసి తలస్నానం చేసి తులసి కోట దగ్గర అయితే శుభ్రం చేసేస్తున్నానండి. ఆ తర్వాత పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ముగ్గు వేశాను. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. వేదాలు, పురాణాలు శివునికి, విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని, దీంతో ఎంతో ప్రాశస్త్యం కలిగిందని పురాణాలు చెప్తున్నాయి. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావితమైనవి. నెల రోజులు చేసే కుత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి రోజు చేసే ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు చెప్తున్నాయి. 360 ఒత్తులతో దీపం వెలిగించి పూలు పెట్టి తాంబూలం అయితే పెట్టినానండి. అందరికీ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆశిస్తూ అదే కోరుకున్నానండి అమ్మవారిని. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ కూడా తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. కార్తీక మాసం విశిష్టత ఏమిటంటే, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈరోజు శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరతాయి. ఇది ఇంట్లోనే పౌర్ణమి స్పెషల్గా కలర్స్తో రంగోలీ వేశాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమతో, పుష్పాలతో, తాంబూలంతో కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చన చేసిన వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేసి, ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చు. అప్పుడు శివుడు, విష్ణువు దేవాలయాలు రెండిట దీపాలు వెలిగిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్, లైక్డ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.